అధికారులకు ఎందుకు సోయి లేదు, ఇక్కడ రాజకీయ నాయకులకు ఎందుకు సోయి లేదు, ఇక్కడ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు. ఈ రోజు ఇక్కడ కాకుండా అక్కడికి మేము వెళ్తున్నాం కాబట్టి మాకు ఇబ్బందులకు గురవుతున్నాయి. అక్కడ ఇబ్బందులు ఎందుకు పరిష్కారం చేయట్లేదు. మా జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు మంచిర్యాలకు వస్తున్నారు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మంచిర్యాలలో ఉన్న సిబ్బంది మీరు మంచిగా చూసుకోండి అనేసి ఇక్కడ నుంచి మీరు లేక ఎందుకు పెట్టట్లేదు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అందుకని ఈరోజు వ్యాక్సిన్ మాత్రం మోపిస్తున్నారు. పిఎస్సికి మేము పోవాలి, మొత్తం వ్యాక్సిన్ డబ్బా మొత్తం మోసుకొని పోవాలి. ఒక ఆటో మాట్లాడుకోవాలి, 150 రూపాయలు 300 రూపాయలు, దూరం ఉంటే 500 రూపాయలు మేము ఆటో కిరాయి పెట్టుకొని మా పైన ఉన్న అధికారులు తేవాలి. అందుకని మొత్తంగా ఈ జిల్లాలో చూస్తే ఈ రోజు ఎట్టి చాకిరి బతుకులు అయిపోయినాయి. మా ఆశలయ్యి ఎట్టి చాకిరి ఎంత చేయించుకుంటున్నారంటే మాకు వచ్చే పారితోషికాల్లో సగం వస్తుంది. జిరాక్సులకు పెడుతున్నాం, వైట్ పేపర్లకు పెడుతున్నాం, మెటీరియల్కి పెడుతున్నాము. ఈరోజు అన్నిటికి కూడా మాకు వచ్చే పారితోషికాల్లో సగం వాళ్ళకే పెడుతున్నాం. ఆ సమస్యలన్నీ దీంతో పాటు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం కల్పించాలి. గతంలో మాకు రాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మాకు చాలా హామీలు ఇవ్వాలి, లేకపోతే మేము పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం.